ఇది కాదు సమస్య. అందులో కొన్ని చరణాలు తీసేది కాదు అంటే అట్లా కాదు అట్లా రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? సరే గీతం ఖచ్చితంగా ఎందుకు లేదు, అప్పుడు ఎందుకు చేయలేదు రవి గారు చెప్తారు. కానీ వివాదం ఇవాళ విపరీతంగా ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఓకే ఆ స్వేచ్ఛ మనకు ఉంది. కానీ ఏ పాయింట్ గురించి మాట్లాడాలి, దేని మీద ఒక చర్చ జరగాలి? ఇవాళ చర్చ కాదు, రచ్చ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్న ఒక అన్ఫార్చునేట్ పరిస్థితి ఉంది, మీకు తెలియదు కాదు. అంటే ఇప్పుడు కీరవాణి గురించి ఒక చర్చ లేవనెత్తారు, సరే దానికి మళ్ళీ కౌంటర్గా ఇంకో చర్చ. అంటే ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర ఒక సంగీత దర్శకుడు చేయిస్తారా అంటే మరి దానికి ఎగనెస్ట్గా ఇంకొక చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. అంటే ఇక్కడ ఆంధ్ర వ్యాపారులు కావాలి, లేకపోతే ఆంధ్ర ఇంకొకటి కావాలి, లేకపోతే ఇంకొకటి కావాలి, మరి సంగీతం అయితే ప్రాబ్లం ఏంటి అనేది. ఇంట్లో పెద్ద నాయకులు మాట్లాడారా, చిన్న నాయకులను మాట్లాడి అన్నెసరీ చర్చ. సో ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు రవి గారు రామ్మోహన్ రావు గారు రేస్ చేసిన పాయింటే, చర్చ జరుగుతున్న పాయింటే, గతంలో ఇంత ప్రెస్టీజియస్గా తీసుకుని గీతాన్ని అందశ్రీ గారు రాసి ఆ తర్వాత అంటే కేసీఆర్ గారే ఎప్పుడో 2002-2003 సబ్జెక్టు కరెక్షన్ అప్పుడంతా రాయించుకుని అది అంత ఉద్యమం చేసుకుని పార్టీ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఎందుకు పెట్టుకోలేకపోయాం? ఇప్పుడు ఇవాళ వస్తుంటే దాని మీద ఈ రకమైన చర్చ జరగడం నిజంగానే ఎవరికైనా నచ్చుతుందా? దాని గురించి చెప్తారా? అంటే 12 చరణాల నుంచి 4కి ఇప్పుడు తగ్గించుకున్నట్టు అప్పుడు తగ్గించుకోవచ్చు. అంటే ఎక్కడో సీరియస్నెస్ మిస్ అయిందా ఆ టైంలో? రవి గారు అన్మ్యూట్. ఓకే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ రాజముద్రని 2014 జూన్ 2కు ముందే అధికారికంగా అప్రూవ్ చేసి ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. గీతం ముందు గీతం గురించి చెప్తాను అక్కడే. అట్లాగే ఇప్పుడు మిత్రుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా అధికారిక వృక్షాన్ని ప్రకటించి, అధికారిక జంతువుని ప్రకటించి, అధికారిక పక్షిని ప్రకటించి అన్ని అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రకటించినప్పుడు నిజంగా ఒకటి ఆలోచించండి, ఇవన్నీ కూడా అంతకుముందు లేనటువంటి ఆ రోజు రాష్ట్రం వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి అధికారిక చిహ్నాలుగా వాటికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించిన ప్రతీకల్ని ప్రకటించడం జరిగింది. మొత్తం ఒక్క రాష్ట్ర గీతాన్ని మాత్రం ఎందుకు ప్రకటించలేదన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే ప్రకటించే ఉద్దేశమే లేదు అనేది ఏదో అట్రిబ్యూట్ చేసేటటువంటిది ప్రయత్నం జరుగుతుంది. ఒకటి ఎందుకు అంటే ఈ గీతాన్ని ఇవాళ అందశ్రీ గారు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ గీతాన్ని 2004లోనే స్వయంగా కేసీఆర్ గారే రికార్డింగ్ చేపించి పాడించి అన్నిటిని కూడా జనబాహుల్యంలోకి విస్తృతమైనటువంటి ప్రాచుర్యంలోకి ప్రతి ఉద్యమ వేదిక కానీ ప్రతి సభలో కానీ తీసుకొచ్చినటువంటి పునాది వేసినటువంటి వాడు కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారు అధికారికంగా ప్రభుత్వంలో దాన్ని అధికారిక గీతంగా పెట్టాల్సి వచ్చినప్పుడు ఎందుకు పెట్టలేదు అన్నది ఇవాళ దాన్ని ఏదో కావాలని పెట్టలేదు అన్నట్టుగా మాట్లాడు. ఎందుకు అంటే ఇలా ఒక హుందాగా వ్యవహరించినట్టు కాబట్టి దాన్ని బయటకు ఎక్కడ మాట్లాడలేదు, దాన్ని వివాదాస్పదం చేయకూడదు కాబట్టి 10 ఏళ్ళు మాట్లాడలేదు. నిజంగా దాన్ని పెట్టే ఉద్దేశమే లేకపోయింటుంటే అప్పటికి ఇంకొక పాట ఎవరో ఒకరితోటి కూడా ఒక తెలంగాణ ప్రముఖమైనటువంటి కవితో రాయించి కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉండే. చేయలేదు కదా, ఉన్నది కాబట్టి అదే అవసరమే కాబట్టి ఆ రోజు ఎందుకు అంటే కొంత మార్పులు చేర్పులు కోరుకున్నారు కేసీఆర్ గారు కానీ మిగతా కానీ. ఎందుకంటే 33 జిల్లాలు అప్పటికి 10 జిల్లాలు, దాన్ని కొంత జిల్లాలు పెంచుతాయి మిగతా కొన్ని సంబంధించినటువంటి అంశాలు కాదు. అప్పుడు నిన్ననే రసమై బాలకృష్ణ గారు కూడా ఓపెన్ గానే ఆ విషయాన్ని అధికారికంగా చెప్పింది. ఏమని? ఆ రోజు అందశ్రీ గారు మార్పులు చేర్పులకి అంగీకరించలేదు కాబట్టి మరి ఈ రోజు కొనసాగించాలని చెప్పేసి పట్టుబట్టింది కాబట్టి దాన్ని వివాదాస్పదం చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఒక అంత గొప్పగా రాష్ట్రాన్ని సాధించుకొని గొప్పగా ఇవాళ పరిపాలించాలనుకున్నటువంటి సందర్భంతో మొదలైనటువంటి భావోద్వేగ సందర్భంలో ఆ అంశాన్ని వివాదాస్పదం చేయకూడదన్నట్టు కేసీఆర్ గారు ఎప్పుడో రికార్డ్ చేయించిన పాట ఒక రాష్ట్రం ఒక నిమిషం మాట రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత రాష్ట్ర అధికారిక గీతంగా ఒక నిమిషం రవి గారు నా పాయింట్ కూడా వినండి మీరు అదే అంటున్నా కాదు, ప్లీజ్ లిసన్ టు మీ. ఒక్క నిమిషం నా మాట వినండి రవి గారు. ఇప్పుడు అందశ్రీ గారిని కన్విన్స్ చేసే అవకాశం లేకపోయిందా, లేదా ఆయన అంత మొండిగా ఉన్నారా? మరి అంత మొండిగా ఉన్న అందశ్రీ గారు ఇవాళ ఎందుకు ఒప్పుకున్నారు? ఇవాళ మీరు నా క్వశ్చన్ వినకపోతే ఆన్సర్ అలా చెప్తారు రవి గారు. యూ జస్ట్ లిసన్ టు మీ, ఇంకో మరో వివాదాన్ని జస్ట్ లిసన్ టు మై పాయింట్ రవి గారు. అది చాలా సున్నితమైనటువంటి అంశము. ఒకసారి నా పాయింట్ విని ఆన్సర్ చెప్పండి అంటున్నాను నేను.
అందశ్రీ గారు కొంత పట్టింపులతో ఇవాళ ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఉండేటటువంటి ఒక స్వభావాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ఒప్పించగలిగారు, ఆ వేళ కేసీఆర్ ఒప్పించలేకపోయారని చెప్తున్నారా మీరు? కాదు ఎందుకు అంటే ఆయన దానికి ఆ రోజు తగ్గించడానికి కానీ మార్చడానికి కానీ సవరించడానికి కానీ సిద్ధపడలేదు కాబట్టి దాన్ని తర్వాత చూద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఉండేది. నిజంగా పెట్టే ఉద్దేశం లేకపోతే ఇంకొక అశోక్ తేజ గారు ఉన్నారు, గొప్ప గొప్ప తెలంగాణలో అదే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు అశోక్ తేజ గారు ఉన్నారు, చంద్రబోస్ గారు ఉన్నారు, తర్వాత గోరటి వెంకన్న గారు ఉన్నారు, చాలా మంది రచయితలు, గీత రచయితలు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు రైట్ రవి గారు, మీరు ఒక నిమిషం, అప్పుడు ఇంకొక వివాదం వచ్చింది, మీకు గుర్తు చేస్తున్నా, ఎందుకంటే అప్పుడు మనం దాని గురించి చర్చించాం కూడా. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని తెలుగు వాళ్ళందరికీ ఒక పాట ఉంది కదా, అది ఒక రాష్ట్రానికి సంబంధించింది కదా, తెలుగు భాషకు సంబంధించింది కదా, రెండు రాష్ట్రాలు విడిపోతే మళ్ళీ ప్రత్యేక గీతం ఎందుకు అనే చర్చ కూడా అప్పుడు వచ్చింది. కారణం అదో, లేకపోతే అందశ్రీ గారు ఒప్పుకోలేదా, వారిని కేసీఆర్ కన్విన్స్ చేయలేకపోయారా? సరే, ఒక రైటర్ గురించి కాదు, ఇంకొకరిని పెట్టి మీరన్నట్టు అశోక్ తేజ్ గారు రాయొచ్చు, లేకపోతే ఇంకా చాలామంది తెలంగాణలో బ్రహ్మాండమైన అసలు ఉద్యమమే ఎక్కడి నుంచి మొదలైంది రవి గారు? ఆ గొంతు నుంచే కదా ఉద్యమం మొదలైంది, వారితోనే రాయించి ఉండొచ్చు. ఎందుకంటే దానికంటే ముందు మా తెలుగు తల్లి అన్నారు కదా, దానికి సంబంధం లేదు. ఎందుకంటే అప్పటికి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి చిహ్నాల్ని కాదనే వద్దు అనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాదు, ఉద్యమ క్రమం అస్తిత్వము, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సాహిత్యం ఆట కావచ్చు, చిహ్నాలు కావచ్చు అని కోరుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మీరు అన్నటువంటి అభిప్రాయం మా తెలుగు తల్లి అనే మాట ఉంది కాబట్టి దానికి ఏమీ సంబంధం లేదు. కేవలం తెలంగాణకు రాష్ట్ర గీతం, ప్రత్యేక గీతం ఉండాల్సిందే, ఉండాలని కోరుకున్నట్టు అక్కడ కేవలం ఏంటంటే ఆ చిన్న సున్నితమైనటువంటి అంశం కాబట్టి దాన్ని అట్లా పెండింగ్ లో ఉన్నది ఉద్దేశం. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోండి, ఇవాళ స్పష్టమైనటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు కూడా రాష్ట్ర గీతంగా అందశ్రీ గారి పాట జయ జయ హే తెలంగాణ గీతాన్ని పెట్టడం పట్ల బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించట్లేదు, వద్దనట్లేదు, దాన్ని ఆహ్వానిస్తుంది. దాని మీద భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే మళ్ళీ తప్పుడు సంకేతం కూడా పోవద్దు. ఇవాళ ఎక్కడ అంటే భిన్నాభిప్రాయము, ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతుంది, వివాదాస్పదంగా మార్చింది, తప్పుపడుతున్నది ఎక్కడ అంటే రాష్ట్ర చిహ్నాన్ని, రాజముద్రని ఒకవైపు అంటే రాజముద్ర ఒక నిమిషం రవి గారు, 1 సెకండ్. వేణుగోపాల్ రెడ్డి గారు, కాదు ఒక గీతం గురించి మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి ఒక విషయం అంటే మరి సౌండ్ క్లియర్ ఉంది రవి గారు, ఒక నిమిషం. ఇఫ్ యూ స్టాప్ వేణుగోపాల్ రెడ్డి గారు.